ఏం లేదు. సో ఎందుకు ఈ లైఫ్ స్టార్ట్ చేసిన అనేది మీకు తెలియాలి కదా. ఎందుకంటే రీసెంట్లీ నిన్ననే మిమ్మల్ని అడిగారు క్యారెక్టర్స్ కోసం వెతకమని. వెతికారా అని క్వశ్చన్ అంతే. ఎవరు హూ ఇస్ దట్? ఎతికానా మరి క్యారెక్టర్స్ వెతుకుతాం, అదే వెతుకుతాం, క్యారెక్టర్స్ వెతుకుతాం. ఎంతమంది దొరికారు మరి ఇప్పుడు? మా సైడ్ నుంచి అయితే ఒక 10 మెంబర్స్. 10 మెంబర్స్. సార్ 1 సెకండ్, మా ఫ్రెండ్ ఒకటి జాయిన్, వాడు కూడా యాక్ట్ చేస్తాడని చెప్పుకుంటూ ఒకసారి చూద్దాం. మా సైడ్ నుంచి అయితే ఒక 10 మెంబర్స్. ఆయన సత్య సినిమా కోసం క్యారెక్టర్స్ ని వెతుకుతున్నాం, యాక్ట్ చేస్తాం అని అడుగుతున్నాం. విక్రమ్ ని ఆడు బెస్ట్ లేరు యాక్టింగ్ లో. నాకు తెలుసుగా వివేక్ తో ఎట్లుంటాడు. వివేక్ కలిస్తే చేస్తారు. నాకు తెలుసు బస్ లో ఎట్లుంటావు, నువ్వు స్కూల్లో ఎట్లుంటావు, ఫ్రెండ్షిప్ నార్మల్ గా ఎట్లుంటావు తెలుసా. కానీ ఇంట్లో ఎలా ఉంటుంది దేవేంద్ర గారు వచ్చాడు. మెహక్ కూడా వచ్చింది. అదే కదా, కాదు మెహక్ ని ఇన్వైట్ చేసి వివేక్ ని కూడా ఇన్వైట్ చేసి ఏం చేయరు. ఆన్లైన్ వాడే అసలు ఉండట్లే కూడా ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో. వాడు పంపిస్తూ ఉంటాడు. సరే నువ్వు అడిగావు కదా, అన్నావు కదా అడుగుతా అని, అది హీరో అని. సత్య అడిగాను రా, ట్రై చేస్తున్నాను. సో ఏమంటా అంటే అన్న ఏం చెప్పాడంటే చూద్దాంలే, ఆ స్క్రిప్ట్ రైటర్ కూడా రమ్మని చెప్పు ఒకసారి అని చెప్పాడు. నేను కూడా రావాలా? తప్పదుగా. బాబు ఎవరు పేరేమన్నా? శ్రీ విష్ణు. నేను కూడా వచ్చి ఏం చేయాలరా? స్క్రిప్ట్ నువ్వు చెప్పాలి, నాకు కొద్దిగా చెప్పి ఇంక మొత్తం నువ్వు చెప్పాలి. మొత్తం నాకేం తెలుసు అసలే సినిమా ఎలా చేయాలని చూస్తుంటే మొత్తం అన్ని స్టెప్ బై స్టెప్ నాకు ఇంకా చేయలే. చేసిన తప్ప నాకు చెప్పు. చేసిన చెప్పాలి. నీ నార్మల్ గా ఇంట్రొడక్షన్ ఏమంటే అలా టచ్అప్ ఏమంటే ఇచ్చేస్తా. చూద్దాం 1 సెకండ్. సో ఇప్పుడు ఏం చేద్దాం అనమాట? ఏం చేద్దాం లేదు, నార్మల్ గా ఇంట్రొడక్షన్ ఏమంటే అలా టచ్అప్ ఏమంటే వివేక్ గానే యాడ్ చేయాలరా, బాగుంటది. అమ్మోరే.